ఈటల రాజేంద్ర గారు ఎన్నడూ నా వార్త పేపర్లో వస్తుందా రాదా, నా వార్త టీవీలో వస్తుందా రాదా, నాకు ఈ సోషల్ మీడియా అంటే ఎందుకు తెలియదు. నాకు నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడు కదా, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోండి అంతకంటే కూడా కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో, ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో. అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు, సందర్భం అయితే బయటికి వస్తాడు, సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు. భరిస్తాం, ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డలు మీరు, అన్న కోసం నిలబడ్డలు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నాడు నేను, ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు. కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తవం, కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు, గుర్తుపెట్టాను. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్, ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా కాదు మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ళ చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో